అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను సేమియా స్వీట్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో నేను కొన్ని కాజు కట్ చేసి పెట్టుకున్న వేసుకొని వేయించుకుంటున్నాను. అవి కొంచెం గోల్డెన్ కలర్ అయ్యాక దాన్ని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గ్లాస్ సేమియాని వేసుకుంటున్నాను. దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేంత లోపల నేను ఇక్కడ పాలు పెట్టుకుంటున్నాను. ఒక 3 గ్లాసెస్ పాలను వేడి చేసుకున్నాను. 3 గ్లాసెస్ అంటే మోస్ట్లీ ఒక 700 ml ఉంటుంది. ఇక్కడ ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన పాలలో వేసేసుకుంటున్నాను. బాయిల్ అయ్యేటప్పుడు వేసుకున్నాను. సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ షుగర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని వేసేసుకుందాం. దీన్ని కూడా బాగా కలుపుకోండి. స్వీట్ మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే చేసుకోండి. 3 to 4 minutes తర్వాత సేమియా ఉడికిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, సేమియా స్వీట్ నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఏదైనా పూజ చేయాలనుకున్నప్పుడు దేవుడికి ఓన్లీ పాలతో ఏదైనా స్వీట్ చేయాలంటే ఇలా పాలతో చేయండి. ఏ నీళ్ళు యూజ్ చేయకుండా ఇలా చేస్తే చాలా కమ్మగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి.